ఆధునిక ప్రపంచంలో సెక్స్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలిసిపోతుంది. ఇది కొన్ని అనుమానాలకి, అత్యాచారాలకు కూడా కారణమవుతుంది. పెళ్ళైన కొత్త జంటల మధ్య కూడా గొడవలు సృష్టిస్తుంది. సెక్స్‌లో ఇంప్రెస్ అయితే ఓకే. ఇంప్రెస్ కాకపోతే ఇంప్రెస్ కాని వాళ్ళు, వాళ్ళకి నచ్చినట్లు జరగని వాళ్ళు డైవర్షన్ తీసుకుంటారు. మనం వాళ్ళకి నచ్చినట్టు చేయలేదేమో, వాళ్ళిప్పుడు డైవర్షన్ తీసుకుంటారేమో అని వాళ్ళ పార్ట్నర్ అనుమానపడతాడు. అది అమ్మాయైనా కావచ్చు, అబ్బాయైనా కావచ్చు. ఇదే ఎక్కువ అక్రమ సంబంధాలకి దారితీస్తుంది. ఎన్నో అత్యాచారాలకు దారితీస్తుంది. సెక్స్‌లో ప్రతిరోజు ఇంప్రెస్ అవ్వాలి, మనకు నచ్చినట్టు జరగాలంటే ఎప్పటికి జరగదు. ఒక్కోసారి జరగొచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. ఫ్యామిలీ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్, వర్క్ ప్రెషర్ వల్ల ఎప్పటికప్పుడు మన బాడీ అలసిపోతూనే ఉంటుంది. దానికి తోడు ఎక్స్‌ట్రా ఇది కావాలంటే ఎవరికీ అంత ఓపిక ఉండదు. ఒక రోజు, 2 రోజులు ఖాళీగా ఉంటే అది ఎక్కువ ఇంప్రెషన్ కలిగిస్తుంది. లేదు డైలీ చేయాలనుకున్నా కూడా వర్క్ ప్రెషర్ వల్ల ఏదో చేస్తారు కానీ ఎక్కువ ఇంప్రెస్ అవ్వలేరు ఇద్దరిలో ఒకరు కూడా. సో, సెక్స్‌ని సెక్స్ లాగా చూసి, ఇప్పుడు కాకపోతే తర్వాత మనకు నచ్చినట్లు వస్తుంది, నెక్స్ట్ రోజు వస్తుందని అనుకుంటూ బాధల్లో తోడుగా ఉంటే ఎలాంటి గొడవలు రావు, ఎలాంటి కోరికలు రావు. ఖాళీగా ఉంటే మాత్రం కోరికలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి హార్మోన్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. అదే పనిలో పడితే హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి.